హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే వీడియో వచ్చేసి ఐ థింక్ లేడీస్కి చాలా ఇష్టమైన వీడియో అనుకుంటా. ఎందుకు అంటే మనం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు హెయిర్ కటింగ్స్ కానీ హెయిర్ సెట్టింగ్ చేసుకోవాలంటే చాలా కష్టపడుతూ ఉంటాము. అందులోనూ మనకు నార్మల్ టైంలో హెయిర్ స్టైల్స్ బాగా వస్తాయి, కానీ ఏదైనా ఫంక్షన్ ఉందిరా అంటే అస్సలు హెయిర్ స్టైల్స్ గుర్తురావు. సో అలాంటి టైంలో చాలా సింపుల్గా ఈజీగా ఒక 10-15 మినిట్స్లో హెయిర్ మనకి కర్ల్స్ మిషన్ లేకుండా, స్ట్రైట్నర్ లేకుండా కింద హెయిర్స్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, హెయిర్ కర్ల్స్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అండ్ నేను ఏదైనా కర్ల్స్ కానీ స్ట్రైట్నింగ్ కానీ చేసేటప్పుడు హెయిర్ అనేది 2 లేయర్స్గా డివైడ్ చేసేసి వాటిని చిన్న చిన్నగా లేయర్స్గా పెట్టేసుకొని ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకు అంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చాలా అంటే టైం అనేది పడుతుంది, బట్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇట్లా నేను వన్ సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా కొంచెం వాటర్ స్ప్రే చేసి చేసుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ తడికి హీట్ పడినప్పుడు కొంచెం లాక్ అనేది ఎక్కువ అవుతుంది, హెయిర్ లాక్ అనేది అవుతుంది అనమాట. సో అందుకని నేను హెయిర్ ఫస్ట్ వాటర్ స్ప్రే చేసేసి ఇట్లా లాక్ చేస్తున్నాను. ఇట్లా చేసుకోవడానికి స్ట్రైట్నరు, కర్లీ మిషనే కావాలి, స్ట్రైట్నర్తోనే కావాలి. ఇలా మిషన్స్ అన్నీ ఇంట్లో స్టోరేజ్ చేసి పెట్టుకోకుండా ఇట్లా ఒక్క డ్రయర్ ఉంటే చాలు. ఇలాంటి కోంబ్ ఒకటి 500-600 సంథింగ్ ఉంటుంది, అలాంటి తెచ్చిపెట్టుకోండి. ఏ టైంలో అయినా కూడా మనకి ఫంక్షన్కి హరీ ఉన్నప్పుడైనా సరే ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఇప్పుడు మినిమమ్ మెయింటైన్ చేస్తున్నారు ఇంట్లో డ్రయర్ అనేది. సో డ్రయర్ తోటి ప్రాబ్లమే లేదు. సో ఇలాంటి కోంబ్ ఒకటి తెచ్చిపెట్టుకున్నారంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అండి, చూసేసారు కదా. ఇలాగే ఇంకా సేమ్ 2 సైడ్స్ చేసేసుకొని సెట్ చేసుకోవడమే. నా దగ్గర సెట్టింగ్ స్ప్రే ఉంది కాబట్టి సెట్టింగ్ స్ప్రే చేస్తున్నాను. లేదు అన్న వాళ్ళు నో ప్రాబ్లం, అవసరమే లేదు. ఎందుకు అంటే మనము ఇలా కొంచెం హీట్ ఎక్కువ పెట్టి చేసాం కాబట్టి ఎక్కువ లాంగ్ లాస్టింగే ఉంటుంది అనమాట. సో ఫైనల్గా నేనైతే సెట్టింగ్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా, ఒక 5-10 మినిట్స్లోనే అయిపోతుంది అనమాట. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఇలాంటి ఇలాంటి కోంబ్ తోటి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. అండ్ ఇది ఏంటి అంటే హెయిర్ కటింగ్ చేయించుకుని ఉన్న 2 మంత్స్కి చేసుకోండి. 1 ఇయర్ తర్వాత హెయిర్ కటింగ్ చేయించుకోకుండా చేసుకుంటే ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదు. మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు ఏంటి ఇది రాలేదని. సో ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా వీడియోస్, నా ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.